బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాని రోజు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయిపోయింది. మొత్తం 17 నియోజకవర్గాల్లో 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ఈ రోజు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ పరిశీలించి 11 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో మొదటి లిస్టులో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉందనేది మేము మీకు వివరించబోతున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన వివరించబోతున్నాం. మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీ చంద్రెడ్డి, చేవెళ్ల నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, నల్గొండ నుంచి జానారెడ్డి కుమార్డు రఘువీరెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మొదటి లిస్టులో చోటు సంపాదించిన వారి జాబితాను చూస్తున్నాం. ఈరోజు ఈ లిస్టును విడుదల చేసే అవకాశం ఉంది. మల్కాజ్గిరి నుంచి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పోటీలో ఉండే అవకాశం ఉంది. వాళ్ళ పేర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నుంచి అలీ మస్కతి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ ఇద్దరు పేర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో 11 నియోజకవర్గాల్లో ఎవరెవరి పేర్లను అనౌన్స్ చేయబోతున్నారు అనేది మేము మీకు అందిస్తున్నాం. మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పేరుని అనౌన్స్ చేస్తారు. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 11 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, మల్కాజ్గిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూల్ని పెండింగ్లోనే ఉంచారు. ఖమ్మం నుంచి చూస్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని టికెట్ను ఆశిస్తున్నారు. అంతేకాదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తుమ్మల కూడా తన కుమారుడు యుగంధర్ కోసం టికెట్ను అడుగుతున్నారు. ఇక నాగర్ కర్నూలు సీటుకు డిప్యూటీ సీఎం సోదరుడు మల్లు రవి పోటీ పడుతున్నారు. టికెట్ కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. 2 రోజుల క్రితం పార్టీ చీఫ్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలిసి టికెట్ కోసం విజ్ఞప్తి చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితోనూ మాట్లాడారు. ప్రస్తుతానికి 11 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. 11 లోక్సభ నియోజకవర్గాలకు తెలంగాణ నుంచి పోటీ చేసేది ఎవరు అనేది దాదాపు క్లారిటీ వచ్చింది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, దాదాపు ఫస్ట్ లిస్ట్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి అన్నది కూడా ఆర్టీవీ దగ్గర ఉంది. ఆ వివరాలు కూడా మనం ప్లే చేస్తున్నాం. అయితే ఫస్ట్ లిస్ట్ ఈ రోజే ప్రకటించే అవకాశం ఉందా? నిన్న సిసి మీటింగ్ అయింది, కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం అర్ధరాత్రి అయింది, రాత్రి వరకు పూర్తయింది సమావేశం. మొదటగా నిన్న సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్ల విషయంలోనే చర్చ జరిగింది. దాదాపు 9 నుంచి 11 పేర్లు ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏమైనా చివరాకర్లో కొన్ని మార్పులు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, కానీ దాదాపు ఇదే లిస్టు ఫైనల్ గా ఉండే అవకాశం ఉందనేటువంటిది కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వంశీ చంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసికి సంబంధించినటువంటి సెక్రటరీ కూడా, సో ఆయన పేరు దాదాపు ఖరారైంది. మొన్న కోస్గి సభలో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్మెంట్ చేశారు. కాకపోతే అఫీషియల్ గా అక్కడ నుంచి ఏఐసిసి నుంచి విడుదల కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చేవెళ్ల పట్నం సునీత మహేందర్ రెడ్డి రీసెంట్ గా టిఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆమె రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మహేందర్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి దాదాపు టికెట్ సునీత మహేందర్ రెడ్డికి కన్ఫర్మేషన్ ఉంది చేవెళ్ల నుంచి. అక్కడ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో దాదాపు పేరు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక సికింద్రాబాద్ నుంచి కూడా లేటెస్ట్ గా టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి బొంతు రామ్మోహన్, మాజీ మేయర్ హైదరాబాద్ కి సంబంధించి, ఆయన పేరు దాదాపు ఖరారైపోయింది. తర్వాత నల్గొండ ఉమ్మడి జిల్లాకి సంబంధించినటువంటి విషయంలో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రఘువీర్ రెడ్డి, జానారెడ్డి కొడుకు పేరు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఒక అబ్బాయి జానారెడ్డికి సంబంధించినటువంటి ఒక కొడుకు నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ అడుగుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన కూడా చాలా చర్చ జరిగినప్పటికీ ఆయన పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే సీటును గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డైరెక్ట్ గా మల్లు రవిని ఇంటికి పంపి దూతగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి మాణిక్ రావు ఠాగూర్, ఠాకరే ఆయన ఇచ్చారు హామీ. ఏఐసిసి అధిష్టానం నుంచి హామీ ఇచ్చింది. దీపాదాస్ నుంచి అప్పుడు అబ్జర్వర్ గా ఉన్నారు తెలంగాణకు సంబంధించి, ఆమె ఇచ్చారు. ఇప్పుడు ఆమెనే ఇన్ఛార్జ్. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి మరి నల్గొండకు సంబంధించినటువంటి విషయంలో. ఇక
మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక సీట్ అయినటువంటి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బలరాం నాయక్ పేరు ఖరారైనట్టుగా పేరు వినిపిస్తా ఉంది. అలాగే మెదక్ పార్లమెంట్ సీట్ కి సంబంధించినటువంటి విషయంలో నీలం మధు ముదిరాజ్ పేరు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. రీసెంట్ గా ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పటాన్ చెరువు టికెట్ కన్ఫర్మ్ అయ్యి పేరు అనౌన్స్మెంట్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని కాటా శ్రీనివాస్ గౌడ్ ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన పోటీ చేశారు. నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేశారు. సో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నీలం మధు మళ్ళీ రీసెంట్ గా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నీలం మధు ముదిరాజ్ పేరు ఖరారైనట్టుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి సీటు నుంచి నీలం మధు ముదిరాజ్ పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు పేరు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. అలాగే మల్కాజిగిరికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రీసెంట్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ, ఆయన గతంలో నాగార్జున సాగర్ టికెట్ ఆశించారు ఆయన మొన్న ఎన్నికల్లో. కానీ సిట్టింగ్ సంబంధించి అక్కడ నోముల భరత్ కే టికెట్ రావడంతో ఆయన పోటీ చేయలేకపోయారు. ఎంపీ టికెట్ ఆశిస్తా ఉన్నారు. అక్కడ ఇచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు టికెట్ ఖరారైనట్టుగా చర్చ జరుగుతుంది. కొన్ని ఈక్వేషన్స్ మారితే మల్కాజిగిరి టికెట్ మారేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం చంద్రశేఖర్ రెడ్డిని పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. లాస్ట్ టఫ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పేరు మారే అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటి పార్టీలో చర్చ జరుగుతా ఉంది. తర్వాత జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేరు దాదాపు ఖరారు అయిపోయింది. సురేష్ షెట్కర్ కూడా మన టికెట్ ఆశించారు. కానీ ఎమ్మెల్యే టికెట్ ఆయన ఎమ్మెల్యే ఎన్నికలకు దూరంగా ఉండాలనేటువంటి పార్టీ ఆదేశాలను అనుసరించి దూరంగా ఉన్నారు. ఆయనకు జహీరాబాద్ టికెట్ కన్ఫర్మ్ అయింది. 2019 కాంగ్రెస్ పార్లమెంట్ నుంచి అక్కడ నుంచి మదన్ మోహన్ రావు పోటీ చేశారు. చాలా తక్కువ మార్జిన్ లో, తక్కువ స్థానంలో, అంటే 5 నుంచి 6,000 ఓట్లతోనే ఓటమి చెందినటువంటి పరిస్థితి. సో ఎడ్జ్ వరకు వచ్చి కాంగ్రెస్ చేజార్చుకుంది ఆ సీట్ ని. ఈసారి గెలిచే అవకాశం ఉందనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సురేష్ షెట్కర్ ని పేరు ఖరారు చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రాబల్యం మేరకు నిజామాబాద్ నుంచి మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ఖరారైంది. ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తాననేటువంటి ఆసక్తితో ఉన్నారు. గతంలో మధుయాష్కి గౌడ్ పోటీ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ అభ్యర్థి లేకపోవడంతో దాదాపు జీవన్ రెడ్డి పేరు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే అసదుద్దీన్ ఓవైసీ పైన ఎవరిని క్యాండిడేట్ గా నిలపాలనేటువంటిది గతంలో చర్చ జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా మస్కతి అలీ పేరు తెరపైకి వచ్చింది. అసెంబ్లీ టికెట్ ఇస్తామంటే ఆయన వద్దు, ఎంపీ టికెట్ లోకి నేను ఎంపీ టికెట్ పైన ఆశగా ఉన్నాను, అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉందనేటువంటిది పార్టీకి చెప్పడంతో ఆయన పేరు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. మస్కతి డైరీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దీనికి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తా ఉన్నారు. సో స్థానికుడు ఆయన హైదరాబాద్ ఎంపీ టికెట్ గా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. లేదు అంటే మాత్రం కొన్ని ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. నాంపల్లి నుంచి మనం పోటీ చేసి ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్ అడుగుతా ఉన్నారు. లేదంటే మరి ఇంకెవరినైనా మహిళను తెరపైకి తేవాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ మహిళా అభ్యర్థిని పెట్టింది కాబట్టి అట్లా ఏమైనా ఆలోచన చేసే అవకాశం కూడా ఉండొచ్చు. తర్వాత పెద్దపల్లి ఎంపీ టికెట్ కి సంబంధించి తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ వంశీ టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వంశీ పేరు ఖరారైంది అనేటువంటి కూడా పార్టీలో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా రీసెంట్ గా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఆయన కాకుండా మరికొద్ది మంది శ్యామ్ టికెట్ ఆశిస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి వాళ్ళంతా కూడా టైట్ చేస్తా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి పెరిక శ్యామ్కి ఇవ్వాలి అనేటువంటిది ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ అధికారికంగా వచ్చేంత వరకు ఎవరి పేరు ఫైనల్ అయినటువంటిది తెలిసే అవకాశం కనిపిస్తలేదు. ఆల్రెడీ వివేక్, వినోద్ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో సంప్రదింపులు చేసి వివేక్ కొడుకు పేరు ఫైనల్ చేయాలనేటువంటి వాళ్ళు డిసైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖరారైతున్నట్టుగా పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా పోటీ తీవ్రంగా ఉంది. అక్కడ మా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పోటీ తీవ్రంగా ఉన్న చోట ఏ ప్రాతిపదికన ఇప్పటి పేర్లను అనౌన్స్ చేశారు. అలాగే ముఖ్యంగా నల్గొండ విషయానికి చూసినట్లయితే నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డికి 2 సార్లు కూడా హామీ ఇచ్చారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారు, ఏడ్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలంతా వెళ్ళి ఎంపీ టికెట్, లోక్సభ టికెట్ ఇస్తామని అన్నారు. మరి ఇప్పుడు అక్కడ నుంచి జానారెడ్డి కుమారుడు పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగే అవకాశం ఉండబోతుంది అక్కడ? ఎగ్జాక్ట్లీ, నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కసారి అధికారంలోకి వచ్చే ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోతాయి. మొన్న మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో 23 అసెంబ్లీ ఎన్నికల్లో పేర్లు ప్రకటన చేశారు. తర్వాత అభ్యర్థుల పేర్లు మారిపోయాయి.
పటాన్ చెరువుకు సంబంధించి నీలమధు పేరు ఇచ్చారు, మారిపోయింది. తర్వాత చిన్నారెడ్డి పేరు ఇచ్చారు, వనపర్తి నుంచి మారిపోయింది. సో ఇట్లా అభ్యర్థుల పేర్లు వస్తాయి, చివరాఖరిలో మారిపోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనటువంటి పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తే దాడి కూడా చేశారు. అంత ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళు మల్లు రవి అండ్ టీం పైన దాడి కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అధిష్టానం కలగజేసుకొని ఖచ్చితంగా నల్గొండ ఎంపీగా పోటీ చేసే అవకాశం పార్టీ కల్పిస్తున్నటువంటి హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఆ హామీ ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే జానారెడ్డి కొడుకు పేరు వినిపిస్తుండడం, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు పదే పదే టికెట్లు అడగడం, ఆ జిల్లాను పూర్తిగా రాజకీయ పరంగా వారి చేతుల్లో పెట్టుకోవడం అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి ఇప్పటికీ బ్రదర్స్ ఇద్దరున్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి. గత ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన కుటుంబంలో రెండో టికెట్ అడుగుతున్నారు. ఒకవేళ ఈ లిస్ట్ అనౌన్స్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ లో అసంతృప్తులు పెద్ద ఎత్తున బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. అంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. పటేల్ రమేష్ రెడ్డికి ఆ పొలిటికల్ సంబంధించినటువంటి కెరీర్ లో చాలా కీలకమైనటువంటి మలుపు. మొన్న పోటీ చేయలేకపోయారు, ఈసారైనా పోటీ చేస్తే ఎంపీగానైనా గెలిచే అవకాశం ఉందనేటువంటి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈసారి పోటీ చేయకపోతే దాదాపు ఆయనకు ఏది నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండేటువంటి అవకాశం ఉండకపోతే ఆయన మాత్రం ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనేటువంటిది ఆయన నిర్ణయం. పార్టీ అధిష్టానం హామీ కూడా ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఒక్కసారిగా వారసులు తెరపైకి వస్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక కొడుకుకి టికెట్ ఇచ్చారు, జానారెడ్డి కొడుకుకి. మరొక కొడుకుకి ఇప్పుడు ఎంపీ టికెట్ అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. చివరాఖరులో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీటు విషయంలో కూడా చాలా పోటీ ఉంది. మొన్నటిదాకా పోటీలో ఉన్నటువంటి రేణుకా చౌదరికి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఇక్కడ పోటీ ఇంకా కూడా తీవ్రంగా ఉంది. అటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వీళ్ళే కాకుండా ఇంకా కొద్ది మంది కూడా అడుగుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సీనియర్ నాయకులు వి హనుమంతరావు కూడా ఎంపీ టికెట్ ఇవ్వమనేటువంటి ఆశ. అంటే కుటుంబ సభ్యులు టికెట్లు అడుగుతున్న పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తోంది. అలాగే మొదటి నుంచి కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ కోసం అనే ఆశావాహుల సంఖ్య ఎక్కువే కనిపిస్తోంది. ఇటు మల్లు రవి కూడా ఆయన టికెట్ను అడుగుతున్నారు, అటు మల్లు నందిని కోసం బట్టి విక్రమార్క టికెట్ను అడుగుతున్నారు. సో మల్లు రవి అయితే అధికార ప్రతినిధి పదవి కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ. కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఎక్కువ సీట్లు ఆశిస్తున్నటువంటి వారి సంఖ్య ఎక్కువైంది. ఇందాక చెప్పినట్టు తుమ్మల ఆల్రెడీ మంత్రి, ఆయన కొడుకుకు టికెట్ అడుగుతా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ మంత్రి, ఆయన తమ్ముడికి టికెట్ అడుగుతా ఉన్నారు. డిప్యూటీ సీఎం ఆల్రెడీ బట్టి విక్రమార్క ఉన్నాడు, అలా మిస్సెస్ కు టికెట్ అడుగుతా ఉన్నారు. బట్టి నందినికి, తర్వాత మల్లు రవికి టికెట్ అడుగుతా ఉన్నారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి విషయం చూసి ఇందాక కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తే గడ్డం వివేకు, వినోద్, తర్వాత వంశీ వీళ్ళ పేర్లు వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ పోయినా కూడా టికెట్ల సంఖ్య ఎక్కువ అవుతా ఉంది. ఇటు మల్కాజిగిరి సైడ్ చూస్తే మైనపల్లి హనుమంతరావు, ఆయన కొడుకుకు సంబంధించినటువంటి టికెట్లు. ఎక్కడ పోయినా ఆ కుటుంబ సభ్యుల నుంచి పదే పదే టికెట్లు అడుగుతా ఉన్నారు రిపీటెడ్ గా. అంటే 1, 2, 3, 4 టికెట్లు అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల స్థానికంగా ఉన్నటువంటి యువ నాయకులకు అవకాశం దక్కకపోగా కొత్త వారు రాలేకపోతున్నారు. పార్టీలో ఎప్పుడు పైచేయి వీరిదే ఉంటుంది. ఈ రకంగా ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఇద్దరు ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మిస్సెస్ కి టికెట్ ఇవ్వాలని అడుగుతుంటే మళ్ళీ వాళ్ళ బ్రదర్ కు ఒక టికెట్ అడుగుతున్నారు. ఈ రకంగా కాస్త సందిగ్ధత ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిపైన నిర్ణయం ఆచి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ పేర్లు ఫైనల్ అయినట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయింది. ఈ రోజు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. 17 నియోజకవర్గాల్లో 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ఇవాళ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ కు చల్లా వంశీ చంద్రెడ్డి, చేవెళ్లకు పట్నం సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ కు బొంతు రామ్మోహన్, జహీరాబాద్ కు సురేష్ శెట్కార్, నిజామాబాద్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లికి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ మామైన, మెదక్ నుంచి నీలం మధు, నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, హైదరాబాద్ నుంచి అలీ మస్కత్ అనే అభ్యర్థులుగా నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది. దాదాపు ఈ లిస్టులో మార్పులు చోటు చేసుకోకుండా ఈ లిస్టును రిలీజ్ చేస్తారా, లేదంటే ఇప్పటికే కొన్ని చోట్ల టికెట్ను ఆశిస్తున్న ఆశావాహులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టుబట్టే అవకాశం ఉంది. మరి ఆ సీట్ను నల్గొండ లాంటి సీటు విషయంలో ఏం చేస్తారు, మళ్ళీ మార్పు ఏదైనా నిర్ణయం తీసుకుంటారో మార్చుతో అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 11 లోక్సభ నియోజకవర్గాలకు ఈ పేర్లని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది.